భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు దెబ్బతినడం, వీధి దీపాల కొరతతో కాలనీ వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడడమే కాకుండా దోమలు, పాములు బెడద కూడా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న 2 ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ తీగలు అడ్డుగా ఉండడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు కావూరి గోపి మాట్లాడుతూ కాలనీ వాసుల సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదన్నారు. తాను బాధ్యతలు చేపట్టి 6 నెలలు అవుతున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుభాష్ నగర్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ పంచాయతీ అధికారులు, సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించి కాలనీని అభివృద్ధి పదంలో నడిపించాలని వారు కోరుతున్నారు. నేను ఇక్కడ వార్డు మెంబర్ 7వ వార్డు మెంబర్ కావూరి గోపి. నేను స్థానిక సమస్యల పట్ల ప్రతి నిత్యం కూడా అనిత్యం తిరుగుతూ ఉంటాను. ఈ సమస్యపై ముఖ్యంగా సుభాష్ నగర్ కాలనీ ఒక స్లమ్ ఏరియా. దీనికి సంబంధించింది పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, ఈ గురించి ప్రతిదీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి గెలిచిన 6 నెలలు అయినప్పటికీ ఇప్పటికి కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం తప్ప ఏ విషయం కూడా పరిష్కారం అట్లా. ముఖ్యంగా ఈ వర్షాకాలం ఈ సీజన్లో వీధి లైట్ల కోసం మేము పడని తిప్పాలంటూ లేవు. మాకు గతంలో 6 నెలల క్రితం వార్డు మెంబర్కి చొప్పున 5 స్తంభాల చొప్పున కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు. ఇప్పుడు వీధి లైట్లు లేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు కానీ ఈ లైన్లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటికి కూడా విద్యుత్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాటి కోసం మేము దగ్గర ఇప్పటికీ ఒక 3 సార్లు ఎలక్ట్రికల్ అధికారుల చుట్టూ, పంచాయతీ అధికారుల చుట్టూ డైరెక్ట్ సర్పంచ్ గారికి మేము వినతిపత్రం అందించడం జరిగింది ఆ వీధి రేట్ల గురించి చర్చించమని. ఇంకోటి అంటే ఈ డ్రైన్స్, ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతిదీ కూడా మేము అధికార దృష్టి చేస్తున్నాం. కానీ అధికారులు తీవ్ర జాప్యం చేయడం వల్ల ఈ కాలనీకి ఏమీ పని కావట్లేదని చెప్తున్నాను నేను. స్థానిక మరి సుభాష్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలోనే అంటే 2 సంవత్సరాల క్రితమే మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేసినా కానీ ఇప్పటివరకు మరి ఈ కరెంటు మీటర్లు 33 kV 11 kV వైర్లు మరి ఈ ఇంటి మీద వచ్చిన స్లాబ్ వరకు లేసి మరి ఆగిపోయింది. విద్యుత్ శాఖ అధికారులకి, మరి పంచాయతీ అధికారులకి ఈ సమస్యను చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఏమీ మనకి పని అయితే పూర్తి కాలేదండి. కొంచెం అక్కడ చేపలు